కాబట్టి ఎవరైతే నా తోటి సోదరులు న్యాయపడి తిరిగిన వాళ్ళు ఇప్పుడు అవాకులు సేవాకులుగా కుటుంబ సంఘం పైన కుటుంబ సంఘం ఉన్న పెద్దల పైన లేనిపోని అపవాదులు అపోహలు సృష్టిస్తూ కులంలో విషయాన్ని చిమ్ముతున్నారో వాళ్ళకి నేను ఒకటే విన్నపం చేస్తున్నా. దయచేసి మీరు మా సోదరులే, మా బంధువులే, మా మిత్రులే కులంలో రావాలి. మీ సేవ తత్పరత, మీ సేవా భావాన్ని సమాజాన్ని చూపించి మీరు ప్రజల మనసు గెలుచుకోవాలి తప్పిస్తే కులంలో విషయం చిమ్మి కులంలో ఉన్న పెద్ద మనుషులను నవ్వుల పాలు చేసి కులం కరువు పదాలను పాలు చేయొద్దని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. దయచేసి మీరు రాబోయే వచ్చిన కుటుంబ సంఘం ఎలక్షన్ రాబోవచ్చు అని అనుకుంటా, నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు. కాబట్టి ఎలక్షన్లో నిలబడాలనుకుంటే నిలబడండి, పోటీ చేయండి, మీ స్థాయి తగ్గట్టు మీరు గెలుచుకోండి, మీ పదవులు పొందండి. కానీ ఆ ప్యానెట్ అనే పేరు మీద ఏదైతే విషం చిమ్ముతుందో ఆ విషం చిమ్మడాన్ని మానుకోండి దయచేసి. మన కులం ఉన్న పెద్దల్ని మనం ఉన్నత స్థాయికి తీసుకోవాలి. వాళ్ళ అడ్డురాలో మనం కూడా ఉన్నత స్థాయికి మనం చేరుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి కులం స్థాయిని దిగజార్చవద్దు. కులం ఉన్న పెద్దల స్థాయిని కూడా మీరు దిగజార్చవద్దు. వాళ్ళ మీద అనవసరంగా అభాండాలు వేసి అపోహలు సృష్టించి వాళ్ళను అభాసపాలు చేయొద్దు. ప్రతిపక్షాల ముందట స్థానికంగా వాళ్ళ పరుగులు తీయొద్దని. ఇంకోటి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న మన సోదరులు మిత్రులు పెద్దలందరినీ ఒక అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే వాట్సాప్లో వచ్చే ప్రతి నిరాధారమైన పోస్ట్ మీరు కూడా స్పందించి మీరు పెట్టండి, వాళ్ళ కామెంట్లు పెట్టండి. సందర్భాన్ని బట్టి పెట్టక తప్పదు. లేదంటే మనం స్పందించకపోతే మనం తప్పు ఒప్పుకున్నట్టుగా తప్పు చేసిన వాళ్ళగా అవుతుంది. కాబట్టి మనం కూడా స్పందించాల్సి వస్తుంది. మీరు కూడా పెట్టండి దానికి ప్రతిష్ట. బాబు మీరు ఇట్లా చేయకండి, మీరు దయచేసి మీరు కులంలో ఉన్నారు, కులంని కాపాడుకోండి, మీ బాధ్యతలను మీరు గుర్తించడానికి మీరు కూడా స్పందించండి, మీరు కూడా పెట్టండి అని తెలుపుతా ఉన్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, కుల సోదరులకు, ప్రజలందరికీ ధన్యవాదాలు.